హాయ్, నేను ఇవాళ పానుగుంతలు ఆడుతున్నాను. 7 పెట్టచ్చు, 7 పెట్టచ్చు, 5 పెట్టచ్చు, 12 కూడా పెట్టచ్చు. ఆడదామా? నేను అయితే ఇప్పుడు నేను 7 పెడుతున్నా. మా దగ్గర కుంకుడుకాయ గింజలు ఎక్కువ లేవు, అందుకే టోటల్ 14 గుంటలు ఉన్నాయన్నమాట. ఒక్క దాంట్లో 7 వేసుకుంటూ వెళ్తున్నాను అనమాట హోష్. సో ఈ మధ్యలో ఉన్నది కదా, ఈ లైన్ అనేది కాశీ అంటారనమాట. దీన్ని అసలు టచ్ చేయకూడదు లాస్ట్ వరకు కూడా. ఇంట్లో వేసుకోవచ్చు, కొంతమంది 7 వేసేసుకుంటారు, లేకపోతే 1 ఉంచుకుంటారు అనమాట. లాస్ట్ వరకు కూడా ఇది అలానే ఉంచాలి. ఇక్కడ వరకు వచ్చామనుకోండి, ఇక్కడ ఆట అయిపోయినట్టు వేరే వాళ్ళకి టర్న్ అనమాట. ఇది నా సైడు, అది హోష్వత్ సైడు. సో 7 అనేది హోష్వత్ ఆడితే ఈ 7 నేను ఆడతాను అనమాట. సో అన్నిట్లో 7 వేస్తున్నాడు. ఇలా వేస్తూ ఒకవేళ 4 వచ్చాయనుకోండి, అది ఆవినింది అంటారనమాట. దీన్ని వామనగుంటలు అంటారు. ఇది ఆడితే 2-3 డేస్లో వర్షం కూడా వస్తుందంట, పెద్దలు అంటారు అలా. ఒకప్పుడు శ్రీరాములు వారు వనవాసంలో ఉన్నప్పుడు ఇది ఎక్కువగా ఆడారంట సీతమ్మ వారితో కలిసి, అందుకే వామనగుంటలు అంటారంట. ఇది ఆడుతూ ఉంటే అసలు టైమే తెలియదండి, చాలా బాగుంటుంది. కొత్తగా మేము నేర్చుకున్నాము, అందులోనూ ఈ తిరుపతిలో కొన్నాము. ఇది నాకు 200-250 అలా పడ్డది అనమాట. బేసిక్గా ఆన్లైన్లో అయితే 450 అలా ఎక్కువనే ఉంది కాస్ట్. మేము తిరుపతిలో తీసుకున్నాం అనమాట. ఇది రీసెంట్గా వెళ్ళినప్పుడు ఒకసారి చూద్దామని చెప్పేసి, ఇంకా పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడు కానీ ఆడుకోవడానికి ఫోన్లు టీవీలు చూడకుండా స్క్రీన్ టైం తగ్గిద్దామని చెప్పేసి ఇది ఆడిపిస్తుంది అనమాట. కుంకుడుకాయ గింజలనే కాదు, చింత గింజలతో ఆడొచ్చు. గవ్వలు ఉంటే మీ దగ్గర గవ్వలతో కూడా ఆడుకోవచ్చు అనమాట ఈ గేమ్. ఏ సెలెక్ట్ చేసుకుంటావో నువ్వే. ఓకే, ఇక్కడ తెలుసుకున్నారు. తీసుకున్న తర్వాత నెక్స్ట్ లైన్ నుంచి ఆ గుంటలు ఉన్నాయి కదా, ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అలా టర్న్ అవుతూనే ఉండాలన్నమాట. లాస్ట్ ఉన్నదో ఒకవేళ అది ఈ కాశీ దగ్గర ఆగిపోయింది అనుకోండి, నెక్స్ట్ టర్న్ వేరే వాళ్ళకి వస్తుంది అనమాట. అలా వేస్తూ వెళ్ళాలి అంతే. వెయ్యి ఎక్కడ లాస్ట్ వచ్చిందో అక్కడ చెప్పు. ఇంకోటి ఇక్కడితో ఎండ్ అయిపోయింది కదా. సో ఇది కాశీ కాబట్టి ఇంకా ఏం లేదు వీళ్ళకి ఛాన్స్. సో నేను ఆడాలన్నమాట. సో ఇక్కడ ఏంటి చూడండి, ఈ కాశీలో ఉన్న ఏది తీసుకోకూడదు కదా. ఇక్కడ 4 వచ్చాయి కదా, స్కిప్ అయిపోయింది. 4 వినింది అంటారనమాట. ఇవి మనం ఉంచుకోవాలి, లేకపోతే మురిగిపోతాయి అంటారనమాట. అంటే ఇవి మనకి ఎక్స్ట్రా వచ్చినట్టు అనమాట. ఇక్కడతో ఎండ్ అయిపోయింది. ఇక్కడ ఉంది కదా, ఎంటీ ఉంది కదా, ఇలా తుడవాలన్నమాట. తుడిచేసి నెక్స్ట్ ఏదైతే ఉందో ఇది ఈ గుంటల్లో ఉన్నాయి 2 కూడా ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు తీసుకోవాలన్నమాట. ఇలా కంటిన్యూ చేస్తూ 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 ఇక్కడ ఉంటాయి కదా, ఇక్కడ ఉంటాయి కదా కాశీలో. ఈ కాశీలో ఉన్నాయన్నీ కూడా ఇవి ఉన్నాయి కదా. ఇప్పుడు టర్నింగ్ కూడా ఒకవేళ టర్నింగ్ అనేది ఇక్కడ వరకు వచ్చింది మందైనా కూడా, సో ఈ కాశీ అనేది లాస్ట్కి మనకు వస్తుంది అనమాట. ఓకేనా, ఇది చాలా లెంతీ అనమాట. సో ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి యాడ్ చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓషు వద్దు అంటున్నాడు వీడియో, అందుకోసమే నేను ఇంకా ఇంతవరకు స్టాప్ చేస్తున్నాను. ఆడాలంట, వీడియో వద్దు అంటున్నాను. ఓకే, బాయ్ బాయ్.